హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్‌గా, టేస్టీగా బ్రెడ్, బాదం పాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా టేస్టీగా ఉంటుందండి. చల్ల చల్లగా తింటే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఒక 10 బాదంని మిక్సీలో వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని, ఒక గ్లాస్ పాలు వేసుకొని మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ కూడా వేసేసుకోవాలి. స్వీట్‌కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను హాఫ్ కప్పు షుగర్ వేసానండి. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకొని పాలనైతే మరిగించుకోవాలండి. ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ అంతా వేసేసుకోవాలండి. ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. మనకు బాదం పేస్ట్ వేయగానే మాడుతుందండి, కింద గిన్నెకి అంటుకొని పోతుంది. అలా అంటుకోకుండా ఇలా కలుపుతూనే బాదం పేస్ట్ అంతా పాలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. పాలల్లో ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 10-15 నిమిషాల వరకు. ఆ తర్వాత ఇలా దగ్గర పడుతుందండి. చూడండి ఎంత చిక్కగా అయిందో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి. పాలని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. అలాగే బ్రెడ్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీస్ వేసేసుకొని 2 సైడ్ల రెడ్గా అయ్యే వరకు తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్‌లో బ్రెడ్ పీసెస్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెడ్‌గా. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఇప్పుడు మిగతా బ్రెడ్ పీసెస్‌ని కూడా అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నేనైతే అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మీ దగ్గర ఏదైనా బౌల్ కానీ ఏదైనా డబ్బాలో కానీ నేనైతే ఇలా బౌల్‌లో తీసుకున్నానండి. ఇలా బౌల్‌లోకి మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న బాదం పాలనైతే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్‌నన్నీ ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి ఇంకో కొంచెం బాదం పాలు వేసేసుకొని అలా బ్రెడ్ పీసెస్‌నైతే పెట్టేసుకోవాలండి బౌల్‌లో చక్కగా. ఇలా బ్రెడ్ అంతా పెట్టేసుకొని బాదం పాలన్నీ వేసేసుకోవాలండి చక్కగా. ఇలా వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ పైనుంచి వేసేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. కొంచెం బాదంని తురిమి వేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామండి. చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుందండి. చూడండి నేనైతే 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బాదము, బ్రెడ్, పాలు కదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.